ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యం యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 24వ వచనం నుంచి చూద్దాము. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునందును. అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేలీయులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. ఇక్కడ చక్కగా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు కదండి. నిన్నటి నుంచి మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ పనులు చేస్తే తండ్రికి ఇష్టమో, ఏ పనులు మనం చేస్తే ఎలా ఉంటే మన తండ్రికి ఇష్టమో తండ్రి చెప్తున్నాడు. అయితే ఇప్పటి వరకు కొంతకాలం వరకు నీతిగా జీవిస్తారు, చాలా మంచి పనులు చేస్తారు, దేవునికి ఇష్టంగా జీవిస్తారు, తండ్రి మాట చొప్పున నడుచుకుంటారు. ప్రతి విషయంలో వాక్యం ప్రకారం తండ్రి చెప్పే మాట ప్రకారం నడుచుకొని కొన్నాళ్ల తర్వాత ఇక ఆ నీతి నుంచి తప్పిపోతారు. అదే ఇక్కడ చెప్తున్నాడు. అయితే నీతి పరుడు, మొదట నీతిగా ఉన్న వ్యక్తులు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత భక్తి చేసినా, మనం గనక ఒకానొక టైంలో ఆ భక్తి, ఆ నీతి అంతా విడిచిపెట్టేసి పాపము చేసామంటే, దుష్టులు చేసే వాళ్ళలాగా మనం ప్రవర్తించి వాళ్ళు చేసే అంటే దేవుని భయం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరైతే జీవిస్తున్నారో ఆ ప్రకారంగా మనం కూడా జీవించామంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రతకరు అని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకంలోకి రావు. నేను చాలా ఒకనొక టైంలో నేను చాలా జరిగించాను, చాలా ఎంత మంచివాడు, ఎంతమందికి సహాయం చేశాను, ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేశాను అని తృప్తి పడతా ఉంటారు. అంటే ఇక అంతవరకు కొంతకాలం చేశారు కాబట్టి ఇక చాలు, ఇక నేను కూడా మామూలుగా బ్రతికేస్తాను అని చేసిన కార్యాలను బట్టి వాళ్ళు తృప్తి పడతా ఉంటారు. అలా ఆ తృప్తి ఉంచుకొని ఇక తర్వాత పాపంలో పడిపోయి అందరితో పాటే పాపం చేస్తా, తప్పులు చేస్తా నడుచుకుంటా ఉంటారు. అలా చేసేవాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారు. బ్రతుకునా అంటే బ్రతుకుతారా? అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణమునొందును. ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. తండ్రి మీద ఉన్న ప్రేమని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కోల్పోయారు. ఒకప్పుడు చాలా భయభక్తులతో నడుచుకునేవాళ్ళు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి అపవాది చేతుల్లో చిక్కు, లేకపోతే గర్వం అనేది వచ్చింది. ఖచ్చితంగా మాకు తెలిసిన వాళ్ళలో కూడా వాళ్ళు చాలా సంపాదించారండి, చాలా చాలా సంపాదించారు. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి చాలా సంపాదించారు. అందరిలో వాళ్ళ చుట్టాలు, బంధువులు అందరిలో కూడా వాళ్ళే టాప్ లో ఉన్నారు. అయితే దానిని బట్టి అప్పుడు సంపాదించే టైంలో చాలా మందికి హెల్ప్ చేశారంట. అదే పేదరికంలో ఉన్న వాళ్ళకి కానీ, అవసరతలో ఉన్న వాళ్ళకి కానీ, తక్కువ స్థాయిలో ఉన్న చాలా మందికి వాళ్ళకి చేతికి అందినంత వరకు సహాయం చేశారు, చాలా మందికి చేశారు. అయితే తర్వాత ఏమైందంటే సేమ్ ఇక ఇలానే విశ్వాసఘాతకులై తండ్రి నా ముందుండి నన్ను నడిపిస్తున్నాడు, నా తండ్రి నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు, నా తండ్రే నా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తున్నాడు అనుకోకుండా గర్వం అనేది వచ్చేసింది. గర్వం, అహంకారం అనేది వచ్చేసింది. నేనే కదా వాళ్ళు ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నారంటే నేను వాళ్ళకి హెల్ప్ చేయబట్టే కదా, వాళ్ళకి ఆ మేలు పొందుకున్నారంటే నేను వాళ్ళకి సహాయం చేయబట్టే కదా. ఆ సమయంలో నేను గనక వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వకపోయినట్టయితే ఎట్లా ఉండేవాళ్ళే ఇప్పటికీ. నా దగ్గర నుంచి వాళ్ళు సహాయం పొందుకొని ఎంత గర్వం వచ్చింది వాళ్ళకి, ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారు అన్నట్టు వీళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి గర్వం, అహంకారం అనేది వస్తే తండ్రి ఊరుకుంటాడండి. అదే ఇక్కడ చెప్తుంది. అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు. తెచ్చుకోలేదు తండ్రి, తెచ్చుకోలేదు. ఆ నీతి కార్యాలు ఎంతో మందికి హెల్ప్ చేశారు, అయినా సరే అవన్నీ జ్ఞాపకంలోకి తెచ్చుకోలే. ఎందుకంటే తప్పు వాళ్ళే చేశారు, గర్వించారు, అహంకారంగా బిహేవ్ చేశారు, మనుషులు లెక్క చేయలేదు. వాళ్ళకున్న పేదరికాన్ని ఎత్తి చూపించి అలా తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు, వాళ్ళకున్న లోపాన్ని ఎత్తి చూపించి నలుగురిలో హేళనగా మాట్లాడేవాళ్ళు. మరి తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోలేదండి. ఎక్కడైతే స్టార్ట్ అయిందో వాళ్ళ లైఫ్ మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాడు తండ్రి. ఎక్కడ వాళ్ళు సంపాదించిన ఒక్క రూపాయి కూడా లేదు, మొత్తం పోయింది. మీరు నమ్ముతారో నమ్మరో, ఇది నిజంగా జరిగింది. ఒక్క రూపాయి కూడా లేదు. ఏది వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి
ఏదైనా సరే దాచిపెట్టడానికి కనీసం బంగారం కూడా లేదు. ఎంత సంపాదించి ఎన్ని సవర్ల బంగారం ఎంత సంపాదించారో మొత్తం పోయాయి. ఒక్క రూపాయి కూడా లేదు. తర్వాత వాళ్ళ సంతానానికి అనుభవించడానికి ఇల్లు లేదు, స్థలం లేదు, ఒక బంగారం లేదు, ఒక బండి లేదు, ఏమి లేదు. ఎలాగైతే ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడికే తీసుకొచ్చాడు తండ్రి. అలాగే మరణమైపోయారు. అలా మనం ఈ వాక్యాలు చదువుకునేటప్పుడు మనమేమనుకుంటామంటే ఇవన్నీ ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇశ్రాయేలీలకి వాళ్ళ కాలంలో వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ రాపిచ్చి పెట్టాడు తండ్రి, వాళ్ళకి చెప్పాడు, మనకి కాదులే అని మనం చాలా చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ చాలా చాలా సీరియస్ గా తీసుకోవాలని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. మన కళ్ళ ముందే జరుగుతున్నారు. మీ కళ్ళ ముందే కూడా ఇంకా అలాగే చాలా మంది జరిగుండొచ్చు. మీ కళ్ళ ముందే చాలా మంది సంపాదించిన వాళ్ళు గర్వం వచ్చేసి వాళ్ళకున్నదంతా పోగొట్టుకుని ఉండొచ్చు. ఒకసారి మీరు గమనించండి. మీకు చెప్తా ఉంటారు, పలానా వాళ్ళమ్మ పలానా వాళ్ళు ఎంత సంపాదించారు, ఒకప్పుడు ఎంత ఫేమ్, ఎంత మంచి పేరు ప్రతిష్ట సంపాదించారు, ఎంత ఫామ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడేం లేదమ్మా, అన్ని అప్పులు పాలైపోయాయి, అన్ని పోగొట్టుకున్నారని మీకు కూడా మీకు తెలిసిన వాళ్ళు లేకపోతే మీ అమ్మ వాళ్ళు చెప్తా ఉంటారు. నా కళ్ళ ముందు జరిగిందండి. అదే తండ్రి సాక్ష్యం కూడా మన కళ్ళ ముందు చూపిస్తా ఉంటాడు. అలాగే సేమ్ జరిగింది, అది అలా మీరు చెయ్యొద్దు అని తండ్రి చెప్తున్నాడు. అలా మీ పూర్వీకులు చేశారు, ఇలాంటి శ్రమలు తెచ్చుకున్నారు, ఇలాంటి మరణాలు తెచ్చుకున్నారు, ఇలాంటి శాపం తెచ్చుకున్నారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు చేసిందే చేస్తే మీకు కూడా అదే గతి పట్టిద్ది అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. అతడు చేసిన నీతి కార్యాలు ఏ మాత్రమును జ్ఞాపకంలోకి రావు, తెచ్చుకోలేదు. అరే ఒకప్పుడు పాపం చాలా మందికి సహాయం చేశాడులే, ఒకప్పుడు చాలా మందిని ఆదుకున్నాళ్లే అని అవేమి గుర్తు చేసుకోలే తండ్రి. ఎప్పుడైతే సంపాదనను బట్టి గర్వం వచ్చిందో, ఒకళ్ళకి ఇస్తున్నాను, ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నాను, నా వల్లే వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, నేను సహాయం చేస్తేనే వాళ్ళకి అప్పులు తీరాయి అనే గర్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి పతనం స్టార్ట్ అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇక పడిపోవడం. నాశనానికి ముందు గర్వం నడిచింది కదా, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచింది కదా, అదే జరిగింది అక్కడ. అలాగే చేశాడు తండ్రి. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. వాళ్ళెవరు నాకు చెప్పడానికి అని గర్వించారు, పాపం చేశారు. ఇప్పటిదాకా నేను మంచి పనులు చేసాక ఇక చాలు, ఇక నేను కూడా అందరిలాగా మామూలుగానే బ్రతుకుతాను అని లోకంలో పడిపోయి మొదటి నుంచి కాపాడుకున్న విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు, విశ్వాసఘాతకులైపోయారు. దేవుని నుంచి పొందుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా వాళ్ళంతటా వాళ్లే సంపాదించామని గర్వించారు, దేవుణ్ణి పక్కన పెట్టారు. అలా ఎప్పుడైతే చేశారో ఇక్కడ ఎలాగైతే చెప్పాడో తండ్రి అలాగే జరిగింది. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణించారు. వాళ్ళు ఇప్పుడు లేరు, సజీవులుగా మరణించారు. మనకు కూడా తండ్రి హెచ్చరిస్తున్నాడు, ఒకవేళ మీరు ఇలాంటి మనసు కలిగి ఉంటే దయచేసి అలాంటి మనసు తీసివేసేయండి. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల అతడు దానిని బట్టి మరణమునొందును. తాను పాపము చేయుటను బట్టియే గదా అతడు మరణమునొందును. పాపం చేయకుండా ఉంటే తండ్రికి మరణానికి ఎందుకు అప్పగిస్తాడండి? ఎందుకు అప్పగిస్తాడు? అయితే సరే, పాపం చేస్తున్నారు, మొదట నీతిమంతులుగా ఉన్నారు, తర్వాత మధ్యలో నీతిని విడిచి పాపం చేశారు. సరే, పాపం చేస్తా ఆ పాపంలోనే ఉండిపోకుండా తాను చేసిన దుష్టత్వం, తాను చేసిన పాపాన్నంతా విడిచిపెట్టేసి మళ్ళా వాళ్ళు రియలైజ్ అయ్యి మనం ఒకవేళ తప్పుదారిలో నడుస్తున్నామని మనకు అనిపించినప్పుడు దేవుడికి దూరం అవుతున్నాము అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. భలే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టర్ పెట్టింది, హైదరాబాద్కి వచ్చారంట జాబ్ కోసం, జాబ్ నిమిత్తం జాబ్ పర్పస్లో వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఫాస్ట్ కదా, పరిగెత్తాలి కదా, నిలబడి చేయకూడదుగా పని, పరిగెత్తడమే కదా. ఆ బిజీ లైఫ్ లో దేవుని పక్కన పెట్టేస్తుంది, అంటే దేవునికి దూరం అవుతున్నారు అనే గ్రహింపు తండ్రి ఇచ్చాడు, ఒక హెచ్చరిక పంపించాడు. నిన్న అనుకుంటా కామెంట్ పెట్టింది సిస్టర్, ఇట్లా నేను దేవునికి దూరం అవుతున్నాను, నా బిజీ లైఫ్ లో జాబ్ కోసమని ఇక్కడికి వచ్చాను, మాది విజయవాడ, కానీ నేను తండ్రికి దూరం అవుతున్నాను, నాకు భయం వేస్తుందని పెట్టింది. అసలు తండ్రిని మర్చిపోతున్నాను, తండ్రికి దూరం అవుతున్నాను అనే ఆలోచన రావడమే గొప్పండి. ఆలోచన వచ్చిందంటే దేవుని ఎడల భయము కలిగి ఉన్నారని అర్థం. ఆ భయం మన మనసులో ఉంటే చాలు, తండ్రి విడిచిపెట్టడు. మనం ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా
తండ్రి మాత్రం మన చేయి విడిచిపెట్టడు. ఎందుకంటే మనకు అర్థమవుతుంది నేను దూరం అవుతున్నానేమో అని. అలాగే ఇక్కడ కూడా వాక్యంలో ఏం చెప్తున్నాడు తండ్రి, ఒకవేళ మీరు పాపం చేస్తా ఉన్నప్పుడు కూడా ఒకానొక సమయంలో అరే ఇదేంటి, నేను ఒకప్పుడు అంత నీతిగా ఉండేవాడిని, ఇప్పుడేంటి మళ్ళీ లోకంలో పడిపోతున్నాను, అసలు దేవునికి దూరం అవుతున్నానేంటి, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాను, పాప పనులు ఎందుకు చేస్తున్నాను, నీతిగా ఉండాలి కదా అని మనం రియలైజ్ అయ్యి మళ్ళీ ఆ పాపాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు తండ్రి ఏమంటాడు, ఏమ్మా ఇప్పుడు దాకా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వే మంచి పనులు చేసావు, నీకు మంచి మనసు ఇచ్చాను, దానివల్ల నువ్వు గర్వం ఇచ్చి అందరికీ నువ్వే సహాయం చేయాలని ఆ మనసు ఇచ్చి నీకు సమృద్ధిగా ఆశీర్వదించిస్తే నువ్వు గర్వం తెచ్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి మళ్ళీ నీ తప్పు తెలుసుకొని మళ్ళీ నా దగ్గరకు వస్తే నేను క్షమించాలా, అంత నీ ఇష్టమేనా, పోపో అని అనడు తండ్రి, అనను అని తండ్రి చెప్తున్నాడు. దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని మనం ఆలోచించుకుంటాం, అరే ఇదేంటి ఇలా చేస్తున్నాం, ఒకప్పుడు మనం ఎంత చక్కగా తండ్రి ముందుండి నడిపించాడు, తండ్రి మీదే ఆధారపడ్డాం కదా, ఇప్పుడేంటి నా సొంత తెలివితో వెళ్తున్నాను, వాళ్ళకి సహాయం చేశాను, అదేమన్నా నా జ్ఞానంతో నేను సంపాదించిందా, పోనీ అది నా మనసా, తండ్రి ఇచ్చిన మనసే కదా, ఆ మంచి మనసు తండ్రి నాకు ఇవ్వబట్టి వాళ్ళకి సహాయం చేయగలిగాను, మరి ఇదేంటి నేను గర్విస్తున్నాను, తండ్రిని పక్కన పెట్టేసి నా జ్ఞానం నా సొంత తెలివి మీద నేను వెళ్తున్నాను ఏంటి అని కూర్చొని కాసేపు ఆలోచించుకున్న తర్వాత అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానెను గనుక అతడు మరణమునొందక అవశ్యముగా బ్రతుకును. ఇక ఎప్పుడైతే మన తప్పు మనం తెలుసుకొని ఆలోచించుకోమనేది, అందుకే మిమ్మల్ని సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించొద్దు, అతిక్రమ క్రియలన్నిటినీ ఏం చేస్తున్నాను, తాను చేయించు వచ్చిన నేను ఇప్పటిదాకా ఎలా జీవించాను, ఇప్పటిదాకా నేను వాక్యం ప్రకారం నడుచుకున్నానా, లేకపోతే నా ఇష్టానుసారం నడుచుకున్నానా, ఇప్పటిదాకా నేను తండ్రి మాట చొప్పున నడుచుకున్నానా, లేకపోతే నా ఆలోచన ప్రకారం నడుచుకున్నానా అని ఆలోచించుకోమనేది. అందుకే ప్రార్థన చేసేటప్పుడు కూడా సమస్య గురించి ఆలోచించొద్దు, సమస్య ఎందుకు వస్తుంది, ఏ విషయంలో నేను పడిపోతున్నాను, ఎక్కడ జారిపోయాను అని ఆలోచించుకోమని చెప్పేది. అందుకే ప్రతిరోజు అతడు ఆలోచించుకొని, ఇప్పుడు మీరు ఆలోచించుకొని ఒకవేళ అరే నేను ఇక్కడ జారిపోతున్నాను, ఏంటి ఈ పనులు తండ్రికి ఇష్టం లేదు కదా, ఇలా నడుచుకుంటాం, ఇలా బిహేవ్ చేయడం తండ్రికి నచ్చదు కదా అని మీరు ఆలోచించుకొని ఆ పనులన్నీ విడిచిపెట్టేసి తండ్రి దగ్గరికి వస్తే అప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడు, అతడు లేక ఆమె మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఖచ్చితంగా వాళ్ళు బ్రతుకుతారు గాని మరణించరు, మరణానికి నేను అప్పగించను అని నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు చెప్పారు, ఈ కాలంలో మనకు చెప్తున్నాడు, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఇప్పుడు మనమేం చేయాలి, మనకు అర్థమైంది, మనం తప్పుదారిలో నడుస్తున్నాం. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది కదా, మీకు ఉన్నాయి, నాకు ఉన్నాయి. నాకు అంటే మరి అంత పెద్ద సమస్యలు కాదులండి, ఒకవేళ సమస్య ఉన్నా కూడా నాకైతే అంత భయం లేదు, దారి తప్పితే తండ్రి గద్దిస్తున్నాడు తండ్రి. ఇప్పుడు మీరు ఒకవేళ మీ ఇంట్లో సమస్యలున్నాయి, ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలున్నాయి, అప్పుడు ఆర్థిక ఇబ్బందులు అర్థం కావట్లేదు అసలు. అయితే ఇక్కడ తండ్రి ఆ సమస్య ఎందువల్ల వచ్చిందని చెప్తున్నాడు, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మన ప్రవర్తనను బట్టే మనకి సమస్య వచ్చింది, మనం మాట్లాడే మాటను బట్టే మనకి సమస్య వచ్చింది, మన వాక్యం నుంచి తప్పిపోబట్టే మనకి సమస్య వచ్చింది, మనం తండ్రి మాట చొప్పున నడుచుకోవట్లేదు కాబట్టి మనకి సమస్యలు వచ్చాయి, మన ఇష్టానుసారంగా నడుస్తున్నాం కాబట్టి, మన సొంత ఆలోచన మీద నడుస్తున్నాం కాబట్టి మనకి సమస్యలు వస్తున్నాయి. శిక్ష అంటే ఇయే, శ్రమలు సమస్యలే, శిక్ష విధింతును తండ్రి వేస్తున్నాడు మనకి. మన ప్రవర్తనను బట్టే, మన మాట తీరు, మన గడుసుతనాన్ని, మన గర్వాన్ని బట్టే, మన అహంకారాన్ని బట్టే మనకి సమస్యలు, ఈ శ్రమలు అనేవి మనకు వస్తున్నాయి. అయితే మరి దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్తున్నాడు. ఇక మనకు సమస్యలు శ్రమల్లోనే బ్రతకాలా, ఇక ఈ శ్రమల్లోనే చిక్కుకుపోవాలా, ఇక బయటకు వచ్చే దారి లేదా సిస్టర్ అంటారేమో, దానికి కూడా తండ్రి ఇక్కడ సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి.
ఒకవేళ ఇప్పటి వరకు మీరు మీ పెద్దవాళ్ళకి లోబడలేదేమో, ఒకవేళ మీరు మీ అత్తమామలకు లోబడలేదేమో, ఒకవేళ మీరు మీ కోడల్ని కూడా కూతురుతో సమానంగా చూడలేదేమో, ఒకవేళ మీరు వడ్డీలకి అప్పిచ్చారేమో, ఒకవేళ మీరు మీ సొంత ఆలోచనతో వ్యాపారాలు మొదలు పెట్టారేమో, ఒకవేళ మీరు మీ జ్ఞానం చొప్పున ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారేమో. అలా చేయొద్దు అని తండ్రి చెప్తున్నాడు. మనసు త్రిప్పుకోండి. అరే ఇదంతా తప్పు కదా, అసలు ఇదేంటి, నేను తండ్రిని విడిచిపెట్టేసి మా సొంతంగా మేము జీవిస్తున్నాం, మాకు నచ్చినట్టు మేము జీవిస్తున్నాం, మా ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాం అని మీరు అవన్నీ పక్కన పెట్టేసి అందరితో సమాధానంగా వడ్డీలకు ఇవ్వద్దు, ఎవరైనా అవసరతలో ఉంటే సహాయం చేయాలి, అప్పుడు ఎవరన్నా ఆర్థికంగా ఉంటే ఆర్థిక సమస్యలు ఉంటే ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళు ఆదుకోవాలి, ఎవరైనా లేని స్థితిలో ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, బట్టలు లేకపోతే బట్టలు. ఈ విషయాలు చాలా సీరియస్ గా తీసుకుంటాడండి తండ్రి. మనం తీసుకోము, చాలా తేలిగ్గా తీసుకుంటాం. మనం మన ఇల్లు, మన పిల్లలు, మన కుటుంబం బాగుంటే చాలు అని మనం అనుకుంటాం. కానీ తండ్రి అలా కాదు. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు వేరే వాళ్ళకు కూడా సహాయం చేసే వాళ్ళలాగా ఆ మనసు వాళ్ళు కలిగి ఉండాలి అని తండ్రి అనుకుంటాడు. మనం ఏంటంటే అందువల్ల తండ్రి వేరే వాళ్ళకు కూడా సహాయం చేయాలి అనే ఉద్దేశంతో మనకి సమృద్ధిగా ఇస్తాడు. మనం ఏం చేస్తాం, మనం సంపాదించే కొద్దీ గర్వం, అహంకారం, అత్యాస అనేది మనకి అలవాటైపోయి ఇవ్వడం ఆపేస్తాం, ఇక పక్కన వాళ్ళకి సహాయం చేయడం ఆపేస్తాం. ఇక నా పిల్లలకి కూడబెట్టాలి, నా పిల్లలకి సంపాదించి పెట్టాలి, రేపు నా పిల్లలు బాధపడితే ఎట్లా, రేపు నా పిల్లలకి నేనేమి సంపాదించి పెట్టకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు అని మన స్వార్థం మనం చూసుకోవడం స్టార్ట్ చేశాం. అందుకే మనకి శ్రమలు. అలా వద్దమ్మా, మీ మనసు త్రిప్పుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు. మనకి ఈ శ్రమలు సమస్యలు రాకుండా ఉండునట్లు మనం చేసే పనులు, మన మాట తీరు మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన చూపు మార్చుకోవాలి, మన నడక మార్చుకోవాలి, మన నోరు అదుపులో పెట్టుకోవాలి. గర్వం, అహంకారం అనేది మనకు రాకూడదు. అందరితో సమాధానంగా ఉండమని నేను చెప్పట్లేదండి, తండ్రి చెప్తున్నాడు. వాటన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. నూతన హృదయం అడగండి, నూతన బుద్ధి అడగండి తండ్రిని. అయ్యా ఇదిగో నా సమస్యలు ఉన్నాయంటే నేనే ఎక్కడో దారి తప్పాను, నా ప్రవర్తన బట్టే నాకు ఈ సమస్య వచ్చింది, నా ప్రవర్తన బట్టే నాకు ఈ శ్రమలు వచ్చాయి, నా ప్రవర్తన బట్టే నాకు ఈ అప్పులు, ఆర్థిక సమస్యలు వచ్చింది, నా ప్రవర్తన బట్టే నా ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది, నా ప్రవర్తన బట్టే నా పిల్లలకి ఉద్యోగాలు లేవు, నా పిల్లలు దారి తప్పిపోయారు, నా పిల్లలు తాగుడుకి బానిసయ్యారంటే నా ప్రవర్తన బట్టే అని మీరు తండ్రి పాదాలు పట్టుకోండి. అయ్యా ఇదైతే మా వల్ల అయితే కాదు మార్చుకోవడం, కానీ మీ పాదాలు పట్టుకుంటున్నాం, కన్నీరు కారుస్తున్నాం తండ్రి. మేం చేసింది తప్పే, నా తప్పును బట్టి నన్ను క్షమించండి, నాకు నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన బుద్ధిని మీరు ఇవ్వండి అని తండ్రిని అడగండి. ఈ పాత జీవితాన్ని విడిచిపెట్టే హృదయాన్ని నాకు ఇవ్వయ్యా, నూతన హృదయాన్ని నాకు ఇవ్వండి, నూతన బుద్ధి నాకు ఇవ్వండి అని తండ్రి పాదాలు పట్టుకొని కన్నీటితో అడిగితే ఖచ్చితంగా తండ్రి ఇస్తానని తండ్రి చెప్తున్నాడు. మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. మీకు శ్రమలు, సమస్యలు, మరి మీకు అప్పులు, ఆర్థిక సమస్యలతో మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉంటే నేను సంతోషిస్తానా? మీరు ఎప్పుడు బాధపడతా అసహనంగా ఉంటే నేనేమన్నా సంతోషిస్తానా? మీరు ఎలా శ్రమల్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానా? అమ్మా, మన పిల్లలు అంత కష్టపడుతుంటే మనం సంతోషంగా ఉండగలమా? తల్లిదండ్రులుగా వాళ్ళంత కష్టపడుతుంటే మనం హ్యాపీగా, హాయిగా, ప్రశాంతంగా ఉండగలమా? ఉండలేం కదా. అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు. మరణము నొందుటను బట్టి నేను సంతోషించేవాడను కాను. మీరు సమస్యలో ఉంటే నాకు సంతోషం లేదు తల్లి. మీరు అప్పుల బాధతో మీరు అక్కడ ఏడుస్తూ ఉంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉండలేను, నాకు మనశ్శాంతి లేదు. మీరు అట్లా శ్రమలు, సమస్యల్లో ఉంటే మీకు సమస్యలు ఇవ్వాలని నాకు లేదు, కానీ మీ ప్రవర్తనను బట్టి ఇవ్వాల్సి వస్తుంది. ఆ పరిస్థితి నాకు తీసుకురావద్దమ్మా. కావున మీరు మనసు త్రిప్పుకోండి, మీ మనసును మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ తలంపులు మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి. ఒకళ్ళని ఎక్కువ, ఒకళ్ళని తక్కువ చూస్తున్నారు, గర్వం, అహంకారంతో ఉంటున్నారు, అత్యాశకు పోతున్నారు.
సెల్ఫిష్గా మారుతున్నారు. లోబడట్లేదు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు లోబడట్లేదు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళు ప్రేమించట్లేదు. నా మాట చొప్పున మీరు నడుచుకోవట్లా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు జీవిస్తున్నారు. అందుకే తల్లి మీకు ఈ మరణాలు, అందుకే మీకు ఈ సమస్యలు, అందుకే మీకు ఈ శ్రమలు. అలా వద్దమ్మా, మీకు వచ్చే ఆ సమస్యలు నాకు సంతోషంగా ఉండవు తల్లి, నేను సంతోషించను. మీరు మీ మనసు తిప్పుకోండి, ఇప్పటికైనా ఆ పనులన్నీ విడిచిపెట్టండి. నాకు ఇష్టం లేని పనులు మీరు చెయ్యొద్దు తల్లి. అప్పుడు మీరు ఎప్పుడైతే మీ మనసులో మీ ప్రవర్తన, మీ మాట, మీ జీవితం మార్చుకుంటారు, అప్పుడు మీరు బ్రతుకుతారు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఇక మరణం అనేది మన దగ్గరకు రాదు. అంటే అకాల మరణాలు గాని, చిన్న వయసులో చనిపోవడం గాని, అలాంటి మరణాలు మన గృహాల్లోకి రావు. ఇక పూర్తిగా వయసు అయిపోయిన తర్వాతే తండ్రి మనల్ని తీసుకుంటాడని అర్థం. ఈ మాటలు మీకు చాలా తేలిగ్గా అనిపించవచ్చు, కానీ చాలా సీరియస్ అయిన మాటలు. భక్తి చేయడం కన్నా అసలు వాక్యం ప్రకారం నడవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తండ్రి ఏ విషయాలైతే చేయమని చెప్తున్నాడో, ఎలాగైతే ఉండమంటున్నారో, మీరు అలా ఉండట్లేదు. ఇదిగో మీకు శిక్ష, శ్రమలు, కష్టాలు వస్తున్నాయి. ఎందువల్లంటే మీ ప్రవర్తనను బట్టే, మీరు చేసే అతిక్రమ క్రియలను బట్టే. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్పాను. మా పెద్దమ్మ వాళ్ళు ఉంటారు, ఆల్ నైట్ ప్రేయర్లో, ఎక్కడ కొండ ప్రార్థనలో ఉండింది, ఉపవాస ప్రార్థనలో 50 రోజులు కాదు 60 రోజులైనా సరే ఉపవాసం ఉండే ప్రార్థనలో ఉండింది. చాలా భక్తి విషయంలో చాలా చాలా పర్ఫెక్ట్. దశమ భాగం ఇచ్చే టైంలో కానీ, దశమ భాగం ఇచ్చే విషయంలో కానీ, ఎవరన్నా దైవజనులు ఇంటికి వస్తే వాళ్ళని చూసే విషయంలో కానీ ఎంత భక్తి, ఎంత జాగ్రత్తగా ఉండిద్దో. కానీ కుటుంబంలోకి వచ్చేసరికి భర్తను లెక్క చేయదు. కానీ తండ్రి చెప్తున్నాడు, భర్తకు లోబడమని చెప్తున్నాడు. ఆ విషయం పక్కన పెట్టేసింది. భర్తకు లోబడదు. బిడ్డల్ని సరైన దారిలో పెంచలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరిగారు. వాళ్ళు ఒకళ్ళని ప్రేమించడం, వాళ్ళతో వెళ్ళిపోయి ఇక ఏదేదో వివాహాలు చేసినా అవి సక్రమంగా నిలబడక మళ్ళీ కాపురాలు పోయి ఆ పిల్లలు ఇంట్లోనే వచ్చి ఉండడం. అలా ఉండిద్ది. మనం చేసే పొరపాట్లు, మన ప్రవర్తన బట్టే, మన వాక్యం నుండి తప్పిపోవడాన్ని బట్టే మనకి శ్రమలు వస్తాయి. భర్తకు లోబడదు, భర్త లెక్క చేయదు. అసలు నువ్వేందా నాకు చెప్పేది అన్నట్టు మాట్లాడింది. అసలు తండ్రి ఏం చెప్తున్నాడు? నువ్వు దశమ భాగం ఇచ్చి నాకు ప్రార్థన చేసి నువ్వు ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళమ్మా అని చెప్తున్నాడా? చెప్పట్లేదు. మొదట మాటకు లోబడు. బలి అర్పించడం కాదు, మాట వినుట శ్రేష్టము నీకు. మొదట నా వాక్యం చొప్పున నువ్వు నడుచుకోకుండా నువ్వు ఎన్ని కార్యాలు చేసినా నాకేం అవసరం? మీ ప్రార్థన నేను వినను అని తండ్రి చెప్తున్నాడు. ఇదే విషయాల్లో చాలా మంది తప్పిపోయి అనవసరంగా శ్రమలు, ఆ కుటుంబాల మీద ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ ఆశీర్వాదం పోతే ఇంక మనకేమొచ్చింది? మన కుటుంబానికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. మీ ప్రవర్తనను బట్టే మీరు మరణిస్తున్నారంటున్నాడు తండ్రి. మన నోరు తెరిచిందంటే బూతులు, బండ బూతులు. ఏ నోటితో అయితే ప్రార్థన భారంగా కన్నీరు కార్చి చేసిద్దో అదే నోరు ఇంటిలో గనక తెరిస్తే పచ్చి బూతులు తిట్టింది. అదే నోటితో బైబిలు, అదే నోటితో ప్రార్థన, అదే నోటితో తండ్రి కీర్తనలు పాడి, అదే నోటితో స్తుతిస్తా. అసలు ఎంత పచ్చి బూతులండి. మేము విన్నాం కాబట్టి చెప్తున్నాం. అయ్యో ఎందుకు పెద్దమ్మ అట్లా అంతా ఘోరంగా మాట్లాడతావు, అట్లా మాట్లాడకూడదంటే అస్సలు నాకు అమ్మాయి బీపీ పెరుగుతుంది. వాడి అసలు ఎత్తగాకు, మీ పెదనాన్న గురించి ఎత్తగాకు, నాకు చేసిన పని తలుచుకుంటే నాకు బీపీ పెరుగుతుందని చెప్పింది. అసలు ఎందుకు అంత బీపీ ఎందుకు? భర్తకు లోబడమ్మా అని చెప్తారు. ఆయన చేతగానోడే అవ్వచ్చు, ఆయన తాగుబోతే అవ్వచ్చు, ఆయన పని చేయకుండా ఇంట్లో ఉండేవాడే అవ్వచ్చు. అయినా సరే మనం వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి కదా. మన ప్రవర్తనను బట్టి భర్తను మార్చడా తండ్రి? ఖచ్చితంగా మారుస్తాడు. నువ్వే సహనం లేకుండా, ఓర్పు లేకుండా, శాంతం లేకుండా, అంత కోపంతో ఊగిపోతా ఉంటే అవతల వాళ్ళు ఎలా ఉంటారు? అసలు బైబిలే తెలియని వాళ్ళు, వాక్యం తెలియని వాళ్ళు ఎలా ఉంటారు? ఒకసారి గమనించుకోండి, జాగ్రత్త పడండి. ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు, కానీ ఇవే విషయాలు తండ్రి పట్టించుకుంటాడు, సీరియస్గా తీసుకుంటాడు. చాలా చాలా సీరియస్. అత్త కోడల్ని ప్రేమించదు, కూతుర్ని అయితే చక్కగా చూసుకునింది. ఎందుకంటే చాలా మందిని చూస్తున్నాను కూడా. నాకంటూ కూతుర్ని ఒకలాగా, కోడల్ని ఒకలాగా చూస్తారు. అది కరెక్టేనా? కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు. దానివల్లే మీకు సమస్యలు. కాబట్టి మరి మీ గృహాల్లో మీరు ఎలా ఉంటున్నారో, మరి ఎవరితో ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు. తండ్రి చూస్తున్నాడు. మీ ప్రవర్తనను బట్టే మీకు సమస్యలు, మీకు మరణాలు వస్తున్నాయి. మీ ప్రవర్తనను బట్టే మీకు
శ్రమలు వస్తున్నాయి అని తండ్రి హెచ్చరిస్తున్నాడు. మరొక్కసారి జాగ్రత్తగా గమనించుకోండి. వాక్యం ప్రకారం నడిస్తేనే మన సమస్యలు పోతాయి. అంతకు మించి ఇక వేరే దారి, వేరే సొల్యూషన్ అనేది లేదండి. ప్రార్థన కాదు ఇంపార్టెంట్, మన ప్రవర్తన మార్చుకోవడమే చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి అటువంటి ప్రవర్తన తండ్రిని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా మరొకసారి మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకే స్తోత్రం. భక్తి విషయంలో మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం, చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాం. కానీ ప్రభా మీ మాట విషయంలో మాత్రం దారి తప్పిపోతున్నాం. వాక్యానికి లోబడట్లేదు నా తండ్రి, వాక్యం ప్రకారం నడుచుకోవట్లేదు. బలైతే అర్పిస్తున్నాం కానీ మాట మాత్రం వినట్లేదు నా ప్రభా. ఏది శ్రేష్టమైనదో అది గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. మేము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాం కదా, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కదా, చాలా భక్తిగా ఉంటున్నాం, భారంగా ప్రార్థన చేస్తున్నాం కదా అని ప్రభా అదే విషయాన్ని చూసి మేము గర్విస్తున్నాం కానీ, తృప్తి పడుతున్నాం కానీ అసలు వాక్యంలో తండ్రి మీరేం చెప్తున్నారు? మరి మీ మాట చొప్పున నడుచుకోవట్లేదు కాబట్టి మా ప్రవర్తనను బట్టి మాకు శిక్ష వస్తుందని ప్రభా ఎంత మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించిన దేవా మీకే స్తోత్రం. ఈ మాటలు వింటున్న మీ బిడ్డల హృదయాలకు ప్రభా నూతన హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. ఎక్కడ జారిపోయారు అది గుర్తు చేసి నా తండ్రి వాళ్ళు క్షమాపణ అడిగే హృదయాన్ని, వాళ్ళ మనసులు త్రిప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. నూతన హృదయాలు ఇవ్వండి, నూతన బుద్ధి మా అందరికి దయచేయండి ప్రభా. మరి సమస్య గురించి మేము ఆలోచించొద్దు, ఎక్కడ జారిపోయామో ఎక్కడ దారి తప్పేమో మేము గ్రహించుకునే హృదయాన్ని, నూతన హృదయాన్ని, బుద్ధి తెచ్చుకొని ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చే నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.